ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ లార్డ్. దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రియులారా, స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు 119వ కీర్తన 124, 125, 126 వచనాల మట్టుకు ధ్యానం చేద్దాం. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము, నీ కట్టడలను నాకు బోధింపు. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలగచేయము. జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసి ఉన్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం ద్వారా మాట్లాడి వినుచున్న వారందరినీ బలపరచమని, స్థిరపరచమని, విశ్వాసంలో ముందుకు సాగే విధానం వారికి నేర్పించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మనకు ఎంతో ధైర్యం కలుగుతుంది. ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ అంటున్నాడు, నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయి. ఇప్పుడు మనిషి మేలుల కోసం ఆశపడుతూ ఉండాలి. ప్రార్థన దేవుణ్ణి అడగాలి. ప్రార్థన చేసి మేలు చేయమని దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే దేవుని కృప పొందుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేస్తాడు. మరి దేవుని కృప ఎవరికి వస్తుందంటే, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుస్తారో వారందరికీ దేవుని కృప ఇవ్వబడుతుంది. ఈ కృప ఎవరైతే పొందుకుంటారో వారికి దేవుడు మేలు చేస్తారు. ఈ కృపను ఎవరైతే పొందుకుంటారో వారికి దేవుడు మేలు చేస్తూ ఉంటారు. అందుకని కృప కోసం కనిపెట్టాలి, కృపను అడగాలి, మేలులను అడగాలి. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ కీర్తనకారుడు అదే చేస్తున్నాడు. నీ కట్టడలను నాకు బోధింపుము అంటున్నాడు. దేవుని యొక్క కట్టడలు ఏంటి? ప్రతి జాతి వారికి కొన్ని కొన్ని కట్టడలు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. అయితే క్రైస్తవులు కూడా కట్టడలు ఉన్నాయా? ఉన్నాయి. దేవుని యొక్క వాక్యమే మనల్ని కట్టడిగా ఉంచేది. కాబట్టి దేవుడు కొన్ని చేయమంటాడు, కొన్ని వద్దు అంటాడు. కాబట్టి కొన్ని మనం చేయకూడదు. మనుషులకు జడిసి దేవుని యొక్క కట్టడలను మేరకూడదు. కాబట్టి నీ కట్టడలు నాకు తెలియచే ముందు అవి తెలుసుకోవాలి, చదవాలి. బైబిల్ గ్రంథంలో ఎన్నో కట్టడలు ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్నాయి, క్రొత్త నిబంధనలో ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ముందు తెలుసుకున్నప్పుడు, రూల్స్ రెగ్యులేషన్స్ మనం తెలుసుకున్నప్పుడు వాటిని అనుసరించి మనము నడవగలుగుతాం. కాబట్టి ఏదైనా ఒక రూల్ వచ్చేటప్పుడు అనౌన్స్మెంట్ జరుగుతూ ఉంటుంటుంది టీవీల్లోనూ. ఈ రోజున మీడియా ద్వారా ఏ యొక్క కొత్త అనౌన్స్మెంట్ గవర్నమెంట్ చేసినా మనకి అవి తెలుస్తూ ఉంటుంటాయి. అయితే వాటిని తెలుసుకుంటేనే మనం వాటిని అనుసరించగలుగుతాం. లేకపోతే రూల్స్ మనకి తెలియకపోతే మనము నడవలేము. అలాగే దేవుని యొక్క రూల్స్ తెలియాలంటే వాక్యాన్ని బాగా చదువుకొని ఆయన ఏం చేయమంటున్నాడు, ఏం వద్దంటున్నాడు వాటిని మనం నేర్చుకోవాలి. అందుకే నేను ఈ కట్టడం నాకు బోధింపు తండ్రి అని ఈ కీర్తనాకారుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానం కలగచేయము. మామూలు గవర్నమెంట్ లేకపోతే ఈ యొక్క మనుషులు పెట్టే శాసనాలు అయితే మనకి అర్థమవుతాయి. కానీ దేవుని శాసనాలను అర్థం చేసుకోవడానికి మనకి బోధకులు కావాలి. వాక్యము డైరెక్ట్గా మనం చదువుకున్నప్పుడు కొంత అర్థమవుతుంది. కానీ సేవకులు వాక్యం చెప్పేటప్పుడు దేవుణ్ణి ప్రార్థన చేసి ఏం చెప్పమంటావు ప్రభువా, నీ ప్రజలకు కావాల్సిన ఆహారాన్ని నేను వడ్డించడానికి నాకు జ్ఞానం దయచేయమని దేవుని పాదాల దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసుకుని దేవుని సేవకుడు వాక్యాన్ని వివరిస్తూ ఉంటాడు. అప్పుడు మనకి దేవుని యొక్క శాసనాలని అర్థం చేసుకోవాలి. ఏదైనా ఒక పని మనం చేయాలంటే ఆ పని మనకు ముందు అర్థం కావాలి, ఆ రూల్స్ తెలియాలి. కాబట్టి ఇక్కడ అదే ప్రార్థన ఈ సేవకుడు చేస్తున్నాడు. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించినట్టు నాకు జ్ఞానం కలగచేయి.
దేవుని వాక్యాన్ని గ్రహించాలంటే జ్ఞానం కావాలి. దేవుడు ఏమంటున్నాడంటే, జ్ఞానం నీకు కొదువై ఉంటే నన్ను అడుగు. కాబట్టి ఈ లోక జ్ఞానం చాలా మంది అడుగుతూ ఉంటుంటారు, పొందుకుంటుంటారు. ఎన్నో బుక్స్ చదివితే జ్ఞానం వస్తుంది అనుకుంటారు. అయితే దేవుణ్ణి అడిగితే సమస్త జ్ఞానాన్ని ఇస్తాడు. ఆత్మ సంబంధమైన జ్ఞానం దేవుని దగ్గర మాత్రమే పొందుకోవాలి. కాబట్టి మనం దేవుని జ్ఞానం అడిగితే జ్ఞానం ఇస్తాడు. దేవుని శాసనాలు అర్థం చేసుకోవడానికి కూడా విశ్వాసులకు, దేవుని బిడ్డలకు జ్ఞానం కావాలి. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడా మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. వినుచున్న వారందరినీ బలపరచమని, స్థిరపరచమని, విశ్వాసంలో ముందుకు సాగే విధానం వారికి నేర్పించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న రాజేష్, లావణ్యాలను దేవుడు దీవించి ఆశీర్వదించి వాళ్ళ కుటుంబ జీవితంలో దీవెనల ఆశీర్వాదాలు దేవుడు కలుగజేయను గాక. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రాజేష్ అన్నయ్య, లావణ్యక్క. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు రక్షణ పుట్టినరోజు జరుపుకుంటున్న పావనిని, అలాగే ప్రసన్నను దేవుడు దీవించి వారి రక్షణలో ఇంకా ముందుకు సాగటానికి, యవన కాలంలో ఇంకా బలంగా వారిని దేవుడు దీవించి ఆస్వాదించి వాడుకున్నాను గాక. గాడ్ బ్లెస్ యూ పావని. నీ వాక్యవులితో నన్ను చెక్కి, నీ మందిరముగా నన్ను మలచి, నీ వాక్యవులితో నన్ను చెక్కి, నీ మందిరముగా నన్ను మలచి, జ్ఞానము నింపి జీవము నిచ్చి, జ్ఞానము నింపి జీవము నిచ్చి, నీ ఆత్మ సౌందర్యం నాకిచ్చినావయ్య. ఆలయమే నా దేహం, నీ ఆలయమే నా దేహం, ఆలయమే నా దేహం.